వద్దన్నా ప్రేమిస్తారు. ఉన్నన్ని రోజులు ఏదో ఒక వాగ్దానాన్ని మనకి చేస్తూనే ఉంటారు. వారి ప్రేమను చూసి రోజు రోజుకి వారి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటా ఉంటాం. చివరిదాకా వారు నాతో ఉండిపోతే బావుండు అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనల్ని విడిచి దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్న వారెందరో. చాలామంది యవ్వనస్తులు ఈరోజు నన్ను అడిగే ప్రశ్న, అక్క చివరిదాకా ఉండమని తెలిసినప్పుడు దేవుడు వారిని మా జీవితంలో ఎందుకు పంపించాడక్క? వారు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం అక్క అని ఎంతో వేదనతో మెసేజ్‌లు పెడతా ఉన్నారు. మా డాడీ చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ దగ్గర నించొని నేను అడిగిన ఒకే ఒక ప్రశ్న, చివరిదాకా నాతో ఉంటానన్నావు కదా? ప్రారంభం నుంచి చివరి దాకా నీతో కలిసి ఉండేవారు, కలిసి ప్రయాణం చేసేవారు, చివరి దాకా నీతోనే ఉండేవారు ఎవరు ఉండరమ్మా. చాలా మంది మన జీవితాల్లోనికి వస్తారు. అయితే వారి స్టేషన్ వచ్చినప్పుడు, దేవుని చిత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు, వారి సమయం ముగించబడినప్పుడు వారు వెళ్ళిపోతారు. అది శారీరకంగా అయినా, బాంధవ్యపరంగా